8 రకాల ఆహారంతో కిడ్నీలలో రాళ్ళు వచ్చే ప్రమాదం. మనం తినే ఆహారం, తగినంత నీళ్లు తాగకపోవడం, మారిన జీవనశైలి వంటివి కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, అవి జారిపోయి మూత్రనాళం మధ్యలో చిక్కుకుపోవడంతో విపరీతమైన నడుము నొప్పితో ఇతర సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే 8 రకాల ఆహారంతో కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నాయని, అందువల్ల బాధితులు వాటికి దూరంగా ఉంటే ప్రయోజనమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సలైట్లు ఎక్కువగా ఉండే ఫుడ్. ఆక్సలైట్లుగా పిలిచే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అది కిడ్నీలో కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలైట్లుగా రాళ్ళుగా ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర, బీట్రూట్, చిలకడ దుంప, వాల్నట్స్, చాకోలెట్ వంటి వాటిలో ఆక్సలైట్లు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. అలాగని వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, పరిమిత స్థాయిలో తీసుకుంటే మేలు అని పేర్కొంటున్నారు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం. మనం పరిమితికి మించి ఉప్పు తీసుకుంటే శరీరం నుంచి కాల్షియం బయటికి పోతుందని, ఈ క్రమంలో మూత్రం ద్వారా కాల్షియం బయటికి వెళ్లే క్రమంలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్. సోడియం ఎక్కువగా ఉండే స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. మాంసాహార ప్రోటీన్లు. విపరీతంగా మాంసాహారం అంటే మటన్, చికెన్, గుడ్లు, చేపలు వంటివి తినేవారిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేగాక మాంసంలోని ప్రోటీన్లు శరీరంలో నుంచి కాల్షియం బయటికి వెళ్లేందుకు కారణం అవుతాయని వివరిస్తున్నారు. ఈ రెండు కలిసి కిడ్నీలో రాళ్ళు ఏర్పడేందుకు దారి తీస్తాయని పేర్కొంటున్నారు. అయితే పరిమిత స్థాయిలో మాంసం తీసుకోవడం, తగినన్ని నీళ్లు తాగడం ద్వారా కొంత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. చక్కెర అతిగా ఉన్న ఆహారం, పానీయాలు. చక్కెర చాలా ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్లు, సోడాలు, ఇతర పానీయాలు, స్వీట్లు వంటివి కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి దారి తీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే పానీయాలు మంచివని సూచిస్తున్నారు. ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఫుడ్. ప్యూరిన్లుగా పిలిచే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్గాన్ మీట్. సముద్ర ఉత్పత్తులు, స్పరైట్స్, చేపలు వంటివిలో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. పాలు, పాల పదార్థాలు. మనం రెగ్యులర్గా తీసుకునే పాల పదార్థాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కాల్షియం అత్యంత ఆవశ్యకమైనదే అయినా కొందరిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడేందుకు దారి తీస్తుంది. అందువల్ల తగిన మోతాదులో పాల పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు. కాఫీలు, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని పరిమితికి మించి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెఫిన్కు డైయూరిటిక్ లక్షణం ఉంటుంది. అంటే విపరీతంగా మూత్రం వస్తూ ఉంటుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్ను పరిస్థితికి కారణమై రాళ్ళు ఏర్పడతాయి. ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆల్కహాల్ కూడా డైయూరిటిక్ లక్షణం ఉన్నదే. అంతేకాకుండా శరీరం నుంచి కాల్షియంను బయటికి పంపేందుకు కారణం అవుతుంది. ఈ రెండు అంశాలు కలిసి కిడ్నీలపై ప్రభావం చూపుతాయని, తద్వారా రాళ్ళు ఏర్పడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలను గుర్తుంచుకోండి. పైన చెప్పిన ఆహార పదార్థాలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడినందుకు దారితీసే అవకాశం ఉన్నా వాటిని తీసుకోవడం ఆపవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరిమిత స్థాయిలో తీసుకోవడం మంచిదని, అన్ని రకాల పోషకాలు అందుతాయని వివరిస్తున్నారు. అంతేకాదు
కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రత్యేక లక్షణం కొంతమందిలో ఎక్కువగా ఉంటుందని, అలాంటి వారు మాత్రం ఈ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.